ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు. ఈ దిన వాగ్దానము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానము. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు. ఎంతమంది అయితే రక్షణ అవసరమై అనగా అపాయముల్లో వ్యాధుల్లో రక్షణ అవసరమే అడుగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, రక్షించుటకు ఆయన హస్తం ఏం కాలేదు, కొరచు కాలేదు. అనగా నీవు అడుగు ఎటువంటి రక్షణ అయినా కావచ్చు, అనగా కష్టములో రక్షణ కావచ్చు, అపాయము అనగా భూలోకంలో సంచరిస్తున్న మనము మన దారుల వెంట వెళ్తున్నప్పుడు అపాయములు కలిగినను ఆ సమయంలో కూడా రక్షించువాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మీకు ఏ అపాయము సంభవింపకుండునట్లు ప్రతి దినము ఆయన రక్షణ హస్తంలో దేవుడు ఉంచుకుంటూ ఉన్నాడు. గనక మీకు ఏ రక్షణ అవసరమో ప్రభువుని అడగండి, ప్రభువు అద్భుత కార్యాలు తెస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మీ కొరకు మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. రక్షింప నేరక యుండునట్లు నీ హస్తము కొరచకాలేదు అని ప్రభువా నీవు తెలియజేశావు. గనక ఎంతమందికి కష్టాలు, అపాయాలు, శ్రమలు కలిగి రక్షణ అవసరమై ఉన్నదో వారు ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన వింటున్న తండ్రి, సమస్తము నెరవేర్పులోనికి తీసుకొచ్చి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.